Hello dear students, welcome to Naveen Accounts Academy. So ఈ క్లాస్లో మనం సబ్సిడరీ బుక్స్ ఇంట్రడక్షన్ అలాగే టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ గురించి నేర్చుకుందాం. అయితే ఫస్ట్ మనకి సబ్సిడరీ బుక్స్ మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? 8 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సబ్సిడరీ బుక్సే. చూడండి ఒకసారి: పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ ఫైనల్గా ఏంటంటే జర్నల్ ప్రాపర్. అయితే ఈ క్లాస్లో మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ ఫస్ట్ 4 బుక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఫస్ట్ 4 బుక్స్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఓన్లీ ఇంట్రడక్షన్. అంటే జస్ట్ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంట్స్ రిలేటెడ్ ఆల్ టాపిక్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ అసలు మనకి ఈ సబ్సిడరీ బుక్ అంటే ఏంటో తెలియాలి. అసలు దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారు, రీజన్ ఏంటి, అది తెలిస్తే మీకు టాపిక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ అకౌంట్స్లో మనకు తెలిసిన ప్రకారం జనరల్గా అయితే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చేసేది ఏంటండి, జర్నల్. అవును కదా, అంటే జర్నల్ ఎంట్రీస్ రాస్తాం కదా ఫస్ట్ మనం. అయితే జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత మనం ఏం ప్రిపేర్ చేస్తాం చెప్పండి? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. అవునా కదా, లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. జర్నల్ ఎంట్రీ రాసిన తర్వాత లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. అయితే ఇక్కడ ఒకవేళ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది స్మాల్ బిజినెస్ అయితే ఇది ఓకే. ఏది, జర్నల్ ఎంట్రీస్ రాసి లెడ్జర్ ప్రిపేర్ చేయొచ్చు స్మాల్ బిజినెస్ అయితే. ఎందుకోసం అంటే స్మాల్ బిజినెస్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్నే ఉంటాయి కదా, కొన్నే ఉంటాయి కాబట్టి జర్నల్ ఎంట్రీస్ కూడా కొన్నే అవుతాయి, లెడ్జర్ కూడా కొన్నే అయిపోతాయి, టైంలో తొందరగా అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకోండి, ఆర్గనైజేషన్ పెద్దగా ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ హెవీగా ఉంటాయా ఉండవా? చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. మరి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మళ్ళీ ఎన్ని జర్నల్ ఎంట్రీస్ రాయాలి సార్ మనం? నెంబర్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి జర్నల్ ఎంట్రీలో ఉన్నదాన్ని మళ్ళీ మనం సపరేట్గా ఏం ప్రిపేర్ చేయాలి? లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఈ పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ జర్నల్ ఎంట్రీస్ రాయకుండా ఈ జర్నల్ ఎంట్రీస్ ప్లేస్లో ఉన్న ఆల్టర్నేటివే ఈ సబ్సిడరీ బుక్స్ అనమాట. అంటే ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చేయొచ్చు అంటే జర్నల్ ఎంట్రీస్ రాయకుండా వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, ఇక్కడ వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి అంటే జర్నల్ ఎంట్రీ ప్లేస్లో వాళ్ళు ఏం రాస్తారు? సబ్సిడరీ బుక్స్ రాస్తారు అనమాట, ప్రిపేర్ చేస్తారు. అంటే వాళ్ళు జర్నల్ ఎంట్రీస్ రాయరు. ఇంకా జర్నల్ ఎంట్రీస్ రాకుండా ఏం ప్రిపేర్ చేస్తారు? సబ్సిడరీ బుక్ని ప్రిపేర్ చేస్తారనమాట. అయితే ఈ సబ్సిడరీ బుక్ని ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఏం ప్రిపేర్ చేస్తారు? సేమ్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తారనమాట. అది అంటే ఫైనల్గా లెడ్జర్ ప్రిపేర్ చేస్తారు. అయితే మనం జర్నల్ ఎంట్రీతో లెడ్జర్ని ప్రిపేర్ చేయొచ్చు, సబ్సిడరీ బుక్తో కూడా లెడ్జర్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అయితే ఇది ఎవరు ఫాలో అవుతారు, ఇది ఎవరు ఫాలో అవుతారంటే ఒకవేళ స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితేనేమో జర్నల్ ఎంట్రీస్ రాసి లెడ్జర్ చేస్తారు. ఎందుకంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి జర్నల్ ఎంట్రీస్ రాసేసిన తర్వాత లెడ్జర్ ప్రిపేర్ చేస్తారు. ఇన్ కేస్ ఆర్గనైజేషన్ పెద్దగా అయిందనుకోండి, ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతాయి కదా, కాబట్టి వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. ఆ టైంలో ఏం చేయొచ్చు? ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయకుండా మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు? సబ్సిడరీ బుక్ ప్రిపేర్ చేయొచ్చు. కోర్స్ సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేసి కూడా మనం లెడ్జర్స్ రాయొచ్చు, ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మనం టైం సేవ్ చేయడానికి పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఈ సబ్సిడరీ బుక్స్ని తయారు చేస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ సబ్సిడరీ బుక్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు అంటే 8 టైప్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకునేది ఈ 4: పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్. సో ఇక్కడ వరకు మనం ఏం చేద్దామంటే ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, కాస్త ఫోకస్ చేయండి, ఈజీగానే ఉంటుంది టాపిక్, చాలా ఈజీ ఇది. సో ఒకసారి మనం ఈ పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఈ 4 ప్రిపేర్ చేసేటప్పుడు ఏం కండిషన్స్ ఫాలో కావాలి అనేది నేను మీకు చెప్తా. ఈ కండిషన్స్ ఈ 4 బుక్స్కి కామన్ అనమాట.
అంటే ఇప్పుడు నేను చెప్పే కండిషన్స్ ఏవి అంటే ఏవి రికార్డ్ చేయాలి, ఏవి రికార్డ్ చేయొద్దు. ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ చెప్తాను. ఈ కండిషన్స్ అనేవి ఈ 4 బుక్స్కి కామన్. ప్రొఫార్మా డిఫరెంట్ ఉంటుంది, కానీ గైడ్లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం కామన్గా ఉంటాయి అన్నమాట. అయితే ఆ గైడ్లైన్స్ ఏంటి ఒకసారి చూడండి కేర్ఫుల్గా. రికార్డ్ ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఓకే కదా, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. రికార్డ్ ఓన్లీ వాట్? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ ఏం రికార్డ్ చేయాలి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. దీన్ని నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, కానీ గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు క్రెడిట్ పర్చేజెస్ అన్నీ పర్చేస్ బుక్లో, క్రెడిట్ సేల్స్ అన్నీ సేల్స్ బుక్లో, అట్లా. అంటే పర్చేజెస్ అన్నీ పర్చేస్ బుక్లో రాయాలి, సేల్స్ అన్నీ సేల్స్ బుక్లో రాయాలి. అయితే ఓన్లీ ఏవి రాయమంటున్నారు ఇక్కడ? క్రెడిట్వి మాత్రమే, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. అంటే క్యాష్ పేమెంట్ కానీ క్యాష్ రిసిప్ట్ కానీ కావద్దు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఏం రాసుకోవాలి? రికార్డ్ ఓన్లీ స్టాక్ రిలేటెడ్. స్టాక్ అంటే మనం మెటీరియల్స్, స్టాక్ ఐటమ్స్ మాత్రమే రాసుకోవాలన్నమాట, వేరేవి రాసుకోవద్దు. తర్వాత ఏం రికార్డ్ చేయొద్దు సార్ మరి? డోంట్ రికార్డ్ ఫిక్స్డ్ అసెట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, డోంట్ రికార్డ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ని రికార్డ్ చెయ్యొద్దు. అర్థమైందా? ఎందులో రికార్డ్ చేయొద్దు? ఈ 4 బుక్స్లో చెప్తున్నాను నేను. ఇది ఫోకస్ చేయండి. నేను చెప్పేది 4 బుక్సే. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఈ 4 బుక్స్కి కామన్గా ఉన్న రూల్స్ ఏంటి? రికార్డ్ ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్టాక్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ దట్టు ఏం కావాలి? స్టాక్ మాత్రమే అయి ఉండాలి అది. మరి ఏం రికార్డ్ చేయొద్దు? ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఆ 4 బుక్స్లో రికార్డ్ చేయొద్దు. అంటే ఇప్పుడు ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ ఇలాంటి అసెట్స్ ఏమైనా ఇస్తే అవాయిడ్ చేయాలి. తర్వాత ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ చేయొద్దు. అంటే ఇప్పుడు క్యాష్ పర్చేజెస్ అంటాం, రికార్డ్ చేయొద్దు. అదేంటి సార్ పర్చేజెస్ అన్నీ ఇక్కడ రికార్డ్ చేయొచ్చు అన్నారు కదా? నేను మళ్ళీ చెప్తున్నాను, క్రెడిట్వి మాత్రమే రాయాలి, క్యాష్ పర్చేజెస్ రాయొద్దు. క్యాష్ పర్చేజెస్ రాయొద్దు, ఎందుకంటే క్యాష్ కోసం మనకు సపరేట్గా క్యాష్ బుక్ ఉంది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రాయాలి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఈ 4 బుక్స్లో రాసుకుంటాం. సో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. క్రెడిట్ పర్చేజెస్ పర్చేస్ బుక్లో రాయాలి, క్రెడిట్ సేల్స్ సేల్స్ బుక్లో రాయాలి, క్రెడిట్ పర్చేస్ రిటర్న్స్ బుక్లో రాయాలి, క్రెడిట్ సేల్స్ రిటర్న్స్ బుక్లో రాయాలన్నమాట. సో ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఈ 4 బుక్లో రికార్డ్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా? సో ఇప్పుడు ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ రాశాను నేను. పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ అని ఉంది. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇది. సో ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎట్లా గుర్తుపట్టారు సార్? ఎట్లా అంటే మనకి ఇక్కడ నేమ్ ఉంది చూడండి, రమేష్ అనే నేమ్ కనబడుతుంది కదా. మనం పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఎప్పుడైతే మనకి ఇట్లా నేమ్ మెన్షన్ చేస్తాడో దాని మీనింగ్ ఏంటి? పర్చేజ్ చేశాం కానీ మనీ పే చెయ్యలేదు. దీన్నే మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం అనమాట. ఇది రికార్డ్ చేయాలి. ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేజ్ బుక్. మన కండిషన్ ఏంటి చూడండి ఒక్కసారి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయమని చెప్పినా కదా నేను. చూడండి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షనే కదా. పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేస్ బుక్లో రికార్డ్ చేయాలి. అదేవిధంగా సోల్డ్ టు రమేష్ రికార్డ్ చేయాలా వద్దా? ఎస్, రికార్డ్ చేయాలి. ఎక్కడ రికార్డ్ చేయాలి మరి? అది పర్చేస్ బుక్లో రాయొద్దు అది, ఎందుకంటే సేల్స్ అన్నాను కాబట్టి సేల్స్ బుక్లో రాయాలన్నమాట. అట్లా మనం ఏం చేయాలంటే పర్చేజెస్ ఫ్రమ్ రమేష్, పర్చేజెస్ ఫ్రమ్ సీత, పర్చేజెస్ ఫ్రమ్ గీత, సోల్డ్ టు రమేష్, ఇట్లా నేమ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనము పర్చేస్ బుక్లో కానీ సేల్స్ బుక్లో కానీ రాయాలి. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. క్యాష్ పర్చేజెస్ అన్నాను నేను ఇక్కడ. చూడండి క్యాష్ పర్చేజెస్ అన్నాను కదా, ఇది పర్చేస్ బుక్లో రాయాలా వద్దా? ఎస్, ఇది రాయకూడదమ్మా. ఇది ఎందుకు రాయకూడదు అంటే ఇదేం ట్రాన్సాక్షన్? ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఒకసారి పైకి వెళ్ళండి. డోంట్ రికార్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాయొద్దు. అది పర్చేజ్ అయినా సేల్స్ అయినా ఏదైనా రాయొద్దు. క్యాష్ పర్చేజెస్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇక్కడ పేమెంట్ అయిపోతుంది. పర్చేజ్ చేస్తున్నారు, క్యాష్ అనేది పేమెంట్ అయిపోతుంది. కాబట్టి పర్చేజ్ బుక్లో మీరు రాయాల్సింది ఓన్లీ ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాయకూడదు. క్యాష్ పర్చేజెస్ కానీ క్యాష్ సేల్స్ కానీ అవన్నీ కూడా క్యాష్ బుక్లో రాసుకుంటాం. కాబట్టి ఈ 4 ఓన్లీ ఏం రాయాలి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి. ఏం రాయాలి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు పర్చేస్ ఫర్నిచర్ ఉంది. చూడండి పర్చేస్ ఫర్నిచర్ ఫ్రమ్
సురేష్. చూడండి ఒక్కసారి ఏమంటున్నాడు, పర్చేజ్ ఫర్నిచర్ ఫ్రమ్ సురేష్. ఇది పర్చేజ్ బుక్లో రికార్డ్ చేయాలా వద్దా చెప్పండి చూద్దాం. పర్చేజెస్ ఫర్నిచర్ ఫ్రమ్ సురేష్ రికార్డ్ చేయాలా వద్దా? ఇది చేయకూడదు. ఎందుకు సార్ చేయకూడదు? నేమ్ ఉంటే చేయమన్నారు కదా సార్. సురేష్ అని నేమ్ ఉంది, ఇందాక రమేష్ అని ఉంటే చేసిరు కదా. మరి ఇక్కడ సురేష్ ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ ఏం కొంటున్నారు మీరు చూడండి ఒక్కసారి, కాన్సన్ట్రేట్. ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి సార్? ఫిక్స్డ్ అసెట్. కాబట్టి చూడండి, ఫిక్స్డ్ అసెట్ రికార్డ్ చేయాలా? డోంట్ రికార్డ్. అవునా? కాబట్టి ఇక్కడ మీరు ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయొద్దు. ఎక్కడ? ఓన్లీ పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఈ 4 కండిషన్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఓకే కదా? సో మిగతావన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 4 బుక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 4 బుక్స్కి రూల్స్ ఏంటో ఒక్కసారి చూసుకోండి. అందుకే నేను మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. నేను ఏవి రికార్డ్ చేయాలి, ఏవి రికార్డ్ చేయొద్దు అంటే మనం ప్రాక్టికల్ ప్రాబ్లం చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ చూడగానే గుర్తుపట్టాలి, అది రికార్డ్ చేయాలా వద్దా అనేది మనం ఒక్కసారి గుర్తుపట్టాలన్నమాట. అందుకని నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే కదా? సో ఇది మనకు మొత్తం పైన ఈ 4 బుక్స్ గురించి ఇంట్రడక్షన్ ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం తీసుకొని చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే కదా? రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.